నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. బడ్జెట్ యొక్క నవ ప్రాధాన్యాల గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో 7 అంశాల గురించి 7 ప్రాధాన్యత అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో 8వ ప్రాధాన్యత అంశం అనేది మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 8వ ప్రాధాన్యత అంశంగా మనకి బడ్జెట్లో 24-25 బడ్జెట్లో 8వ ప్రాధాన్యత ప్రయారిటీ అంశంగా ఏం తీసుకున్నారంటే ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి, ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్ అనేటటువంటి అంశాన్ని 8వ ప్రాధాన్యత అంశంగా ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి ఈ 3 జరగడం కోసం, అంటే ఆవిష్కరణ జరగడం కోసం, జరిగినటువంటి ఆవిష్కరణ కోసం పరిశోధన చేయడం కోసం, సో ఆ పరిశోధన అనేది అభివృద్ధి చెందడం కోసం, ఇలా మనకి ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఆల్రెడీ తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయా, లేదా ఈ బడ్జెట్లోనే కొత్తగా ఏమైనా చర్యలు ప్రకటించారా అనేటువంటి అంశాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మనకి ఈ ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఈ అంశాల కోసం, ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్మెంట్ ఈ అంశాల కోసం మనకి ఏం ప్రకటించారంటే ఈ బడ్జెట్లో ప్రాథమిక పరిశోధన మరియు నమూనా అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ను అమలు చేస్తుందని ప్రకటించారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఇది దేనికోసం అమలు చేయబోతుందట? ప్రాథమికంగా పరిశోధనలు చేయడం కోసం, అదేవిధంగా నమూనాని అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం అనేది అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ని అమలు చేస్తుంది. యాక్చువల్గా మనకి ఏఎన్ఆర్ఎఫ్ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనేది మనకి ఏఎన్ఆర్ఎఫ్ చట్టం 2023 ద్వారా ఇది ఏర్పాటు అనేది అయ్యింది. ఇది ఏం చేస్తుందంటే మనకి ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది ఉంది కదా, సో దీని ప్రకారం విశ్వవిద్యాలయాల్లోనూ అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లలోనూ ఇలాంటి వాటిల్లో పరిశోధనల్ని అభివృద్ధి చేయడం కోసం, పరిశోధనలు ప్రోత్సహించడం కోసం మనకి ఈ ఏఎన్ఆర్ఎఫ్ అనేది అపెక్స్ బాడీగా పనిచేస్తుంది. దేశంలో పరిశోధనలు అభివృద్ధి చేయడానికి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడం కోసం విశ్వవిద్యాలయాలను, కాలేజీల్లోనూ ఇలా ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అక్కడ మనకి ఈ పరిశోధనల్ని అభివృద్ధి చేయడం కోసం ఏఎన్ఆర్ఎఫ్ అనేది మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనే చట్టం 2023 ద్వారా మనకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ రీసెర్చ్ నమూనాలను అభివృద్ధి చేయడం కోసం ఇది ఎంకరేజ్ చేసేటటువంటి అపెక్స్ బాడీలుగా, దేశంలో అపెక్స్ బాడీగా ఇది పనిచేస్తుంది. దీన్ని మనకి గత బడ్జెట్లోనే, మన ఇంటీరియం బడ్జెట్లోనే ఇది ప్రకటించడం అనేది జరిగింది ఆల్రెడీ. అలా ఈ నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫండ్ని ఈ ప్రాథమికంగా పరిశోధనలు మరియు అభివృద్ధి చేయడం కోసం తీసుకురాబోతున్నట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. తీసుకురాబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ అంశంగా మనం చూసుకున్నట్టుగైతే పై ప్రకటనకు అనుగుణంగా, అంటే ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ఈ ప్రకటనకు అనుగుణంగా 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ పూల్తో వాణిజ్య స్థాయిలో ప్రైవేటు రంగ ఆధారిత పరిశోధన మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారు. దేనికోసం? ప్రాథమిక పరిశోధన మరియు నమూనా అభివృద్ధి కోసం. ఈ ప్రకటనకు అనుగుణంగా 1,00,000 కోట్ల ఫండ్తో, 1,00,000 కోట్ల ఫైనాన్సింగ్ పూల్తో వాణిజ్య స్థాయిలో ప్రైవేట్ రంగంలో కూడా ఆధారిత పరిశోధన మరియు ఆవిష్కరణలు ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా స్పేస్ టెక్నాలజీని, అంతరిక్ష టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం రాబోయేటటువంటి 10 సంవత్సరాల కాలంలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని 5 రెట్లు విస్తరించడం, ఇప్పుడున్నటువంటి స్థాయి నుంచి 5 రెట్లకి ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను విస్తరించడం కోసం ప్రాధాన్యతతో 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారంట. 1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను
స్పేస్ టెక్నాలజీ ఎకానమీని అభివృద్ధి చేయడం 5 రెట్లు, ఇప్పుడు ఉన్నదానికి 5 రెట్లు అభివృద్ధి చేయడం కోసం 1000 కోట్లతో మనకి వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇది మనకి బడ్జెట్లో ఇచ్చిన, నెక్స్ట్ పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు కూడా ఒకసారి మనం చూస్తాం కదా. చూడండి, అంతరిక్ష రంగానికి నిధులను ఇచ్చిన అని మనకి ఈనాడు పేపర్లో వేశారు. స్వదేశ పరిజ్ఞానాన్ని అభివృద్ధికి ఊతమివ్వడానికి 1000 కోట్లతో ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారంట. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థని, అది అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని 5 రెట్లు పెంచడం కోసం 1000 కోట్లతో మనకి 1000 కోట్లతో ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయబోతున్నారని బడ్జెట్లో ప్రకటించారని చెప్పాం. వచ్చే 10 ఏళ్లలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 5 రెట్లు పెంచడం ఉద్దేశం. దీనికోసం అంతరిక్ష విభాగం పొద్దు కింద 2023-24 అంటే గత బడ్జెట్లో ఖర్చు చేసింది ఎంతంట 11,070.07 కోట్లు అనేది గత బడ్జెట్లో ఈ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం, అంతరిక్ష రంగం కోసం ఇది కేటాయింపులు అనేది చేశారు. అయితే ప్రస్తుత బడ్జెట్లో గతం కంటే 18% అదనంగా పెంచి 13,042.75 కోట్లని ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ 13,042.75 కోట్లలో మనకి 10,087.52 కోట్లను అంతరిక్ష పరిజ్ఞాన విభాగానికి కేటాయించడం అనేది జరిగిందని ఇది మనకి పేపర్లో వేసింది. ఇంకా పేపర్లో వేసినటువంటి అంశాలు ఈ పరిశోధనకు సంబంధించి ఇంకా వేసినటువంటి చూడండి, చెప్పుకున్నాం కదా. అనుసంధాన్ ఫౌండేషన్ కార్యకలాపాలు సురు. మన ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ 2023 యాక్ట్ ద్వారా ఇది అమల్లోకి రావడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. దేశంలో పరిశోధన ప్రోటోటైపుల అభివృద్ధిని ఉరకలెత్తించే ఉద్దేశం కేంద్ర గతంలో ప్రకటించిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కార్యకలాపాలు మొదలు కాబోతున్నాయని మంత్రి తెలపడం అనేది జరిగింది. దీనికోసం 1,00,000 కోట్ల ఫండ్ని సేకరిస్తామని మధ్యంతర బడ్జెట్లోనే ప్రకటించారని మనకి ఇచ్చారు. ఇంకా మనకి దీనికి సంబంధించి ఇచ్చినటువంటి ఈ పరిశోధనకు సంబంధించి ఇచ్చినటువంటి అంశాలు కానీ మనం చూసుకున్నట్టుగైతే సముద్ర గర్భంలో పరిశోధనకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సముద్ర గర్భంలో సహజ వనరుల పరిశోధన కోసం సముద్రంలో 6,000 మీటర్ అంటే 6 కిలోమీటర్ల లోతుకు చేపట్టే మానవ సహిత అంటే మనుషులు ఉండే విధంగా చేపట్టేటువంటి సముద్రయాన్ ప్రయోగం. ఈ సముద్రయాన్ ప్రయోగం గురించి తెలిసింది. దీన్ని మనకి డీప్ ఓషన్ మిషన్ అనేటువంటి ప్రాజెక్ట్ని మనకి సెప్టెంబర్ 7, 2021లో ప్రకటించడం అనేది జరిగింది. దీనిలో భాగంగా మనకి ఈ సముద్రయాన్ అనేటటువంటి ప్రాజెక్ట్ని చేపడుతూ ఉన్నారు. దీని యొక్క కాల పరిమితి ఎంతంటే 2021 నుండి 2025-26 అని దీని యొక్క కాలపరిమితి, సముద్రయాన్ ప్రాజెక్ట్ యొక్క కాలపరిమితి. దీనిలో భాగంగా మనకి 3 మనుషులు ఉండే విధంగా ఓ సబ్మెరీన్ తయారు చేసి మనకు వాసనలోకి పంపించడం అనేది జరుగుతుంది. సో దీనికోసం అంటే సముద్రంలో మనకి ఇప్పటివరకు కనుగొనలేనటువంటి అంశాలు కనుగొనడం, అదేవిధంగా సముద్ర లోపల అంతర్గర్భంలో ఎలా ఉందనేటటువంటి రీసెర్చ్ చేయడం కోసం మనకి సముద్రయాన్ ప్రాజెక్ట్ని చేపడతా ఉన్నారు. సో దీన్ని ఎందుకోసం 6,000 మీటర్ల లోతు వరకు 6,000 మీటర్ల లోతు వరకు మానవ సహిత చేపట్టే మానవ సహిత సముద్రయాన్ ప్రయోగం కోసం బడ్జెట్లో కేటాయించారండి. అదేవిధంగా డీప్ ఓషన్ మిషన్ కోసం 600 కోట్లు కేటాయింపు చేశారు. అదేవిధంగా 600 కోట్లతో కలుపుకొని భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ, ఇది చూడండి, ఈ సముద్రయాన్ ప్రాజెక్ట్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారంటే భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని చేపడతా ఉన్నారు. సో దీనికోసమని ఈ భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖకు 3,064.8 కోట్లు కేటాయించడం అనేది గత ఏడాదితో పోలిస్తే శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన శాఖకు 6,329.4 కోట్లు కేటాయించారు. ఇందులో సిఎస్ఐఆర్ కోసం 6,265.8 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు అనేది ఇందులో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం పేపర్ చూసిన తర్వాత ఏం చూస్తాం, ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాలు అనేవి చూస్తాం. ఫిబ్లో ఏమి ఇచ్చాడు అనేది కానీ మనం ఒకసారి చూసుకున్నట్టుగైతే
ఈ ఫిబ్లో ఇచ్చినటువంటి అంశం, ఫిబ్లో మనకి బడ్జెట్ సమ్మరీలో ఈ బడ్జెట్ సమ్మరీలో ఇచ్చినటువంటి అంశం చూడండి. పవరింగ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పేరుతో ఈ 8వ ప్రాధాన్యత అంశాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 8వ ప్రాధాన్యత అంశంలో భాగంగా మనం ఏం చేయబోతున్నారట, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ టు బి సెటప్ ఫర్ బేసిక్ రీసెర్చ్ అండ్ ప్రోటోటైప్ డెవలప్మెంట్. ఈ ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనేది ఏర్పాటు చేయబోతున్నాం, అంటే దాని ద్వారా అభివృద్ధి చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ ప్రోటోటైప్ డెవలప్మెంట్ అంటే మనకి చూడండి ఎస్ఎస్ రాజమౌళి గారు ఉన్నారు కదా, ఈ ఎస్ఎస్ రాజమౌళి గారు ఏం చేస్తారంటే తన సినిమా స్టోరీని అంతా కూడా ముందే స్కెచ్గా స్కెచ్ అనేది గీసుకుంటారు. స్కెచ్ అనేది డ్రా చేసి అప్పుడు షూటింగ్కి వెళ్తారు. అంటే ఏ సీన్ ఎలా ఉండాలని ముందే ఈయన స్కెచ్ గీసుకొని వెళ్తారు. అలా ఒక వస్తువును కానీ సేవను కానీ మనం తయారు చేయడం కోసం దానికి ఒక నమూనా అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనం ఈ నమూనా అనేది ఎలా ఏర్పాటు చేసుకుంటాం, ఆ వస్తువులో ప్రజలు అంటే వినియోగదారుడు కోరుకునేటువంటి అభిరుచులకు అనుగుణంగా మనం ఆ డిజైన్ని తయారు చేయాలి. దాన్నే ఆ రకంగా డిజైన్ తయారు చేసి వస్తువుని లేదా సేవను తయారు చేయడాన్ని మనం ప్రోటోటైప్ డెవలప్మెంట్ అంటాం. అంటే ఏదైనా ఒక ఉత్పత్తి చేయబోయే ముందు వాటి యొక్క అవసరాలను, అంటే వినియోగదారుని యొక్క అభిరుచులకు అనుగుణంగా మనం దాని యొక్క నమూనాలను తయారు చేసుకొని ఉత్పత్తికి వెళ్ళడాన్ని మనం ప్రోటోటైపు డెవలప్మెంట్ అంటాం. ఈ ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం మనం నేషనల్ అనుసంధాన్ రీసెర్చ్ ఫండ్ టు బి సెటప్ ఫర్ బేసిక్ రీసెర్చ్, ప్రాథమిక రీసెర్చ్ల కోసం ఇది ఏర్పాటు చేయబోతున్నారుగా పేర్కొన్నారు. అలాగే ఫైనాన్సింగ్ ఫుల్ ఆఫ్ 1 lakh crore టు స్పుర్ ప్రైవేట్ సెక్టర్ డ్రైవెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అట్ కమర్షియల్ స్కేల్. వాణిజ్య విధానంలో మనకి ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం కోసం, అంటే ఈ పరిశోధనలు డెవలప్మెంట్లో ప్రైవేట్ రంగాన్ని వాణిజ్య విధానాలు ప్రోత్సహించడం కోసం 1 లక్ష కోట్లతో ఫండ్ అనేది ఏర్పాటు చేయబడినట్టుగా పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఆఫ్ 1000 crore టు బి ఎక్స్పాండ్ స్పేస్ ఎకానమీ బై 5 times ఇన్ ద నెక్స్ట్ 10 years. అంటే స్పేస్ ఆర్థిక వ్యవస్థని, స్పేస్ ఎకానమీని రాబోయే 10 సంవత్సరాల కాలంలో 5 రెట్లు పెంచడం కోసం 1000 కోట్ల రూపాయలతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఈ బడ్జెట్లో పేర్కొనడం అనేది జరిగింది. ఇది మనకి ఫిబ్లో ఇచ్చినటువంటి అంశాలు, అదేవిధంగా పేపర్లో ఇచ్చినటువంటి అంశాలు, మనం గ్యాదర్ చేసి రాసుకున్నటువంటి అంశాలు అనేవి ఈ 8వ ప్రాధాన్యత అంశానికి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇది ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.